నమస్తే బోసుకుమరి పిఠాపురంలో కమిటీలు వేస్తున్నారు అనేటువంటి వార్త నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను గుర్తింపు ఇచ్చేలా మరి పిఠాపురం వార్డు బూతు గ్రామ కమిటీల నియామకం జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచే క్షేత్రస్థాయి పార్టీ కమిటీల నియామకాన్ని ప్రారంభిస్తున్నాము. పార్టీ కోసం కష్టపడే జన సైనికులకు వీర మహిళలకు పార్టీ వార్డు బూతు గ్రామ స్థాయి కమిటీల్లో స్థానాలు కల్పించి క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేలా నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని పార్టీ కార్యక్రమంలో కమిటీల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం జరిగింది అనేటువంటి విధంగా అయితే మాత్రం ఒక వార్త అయితే నిన్న ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పంటే పిఠాపురం నుంచి వార్డు బూతు గ్రామ కమిటీల నియామకాన్ని ప్రారంభించబోతున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం వస్తున్నటువంటి వార్తలు. బట్ ఇవి చాలా మంచి విషయం. పార్టీకి సంబంధించి ఇట్లాగ ప్రతి నియోజకవర్గంలో చేసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాలి. ఇలాంటి కమిటీలు ఖచ్చితంగా ఉండాలి. ఈ కమిటీలతో ఎందుకంటే ఖచ్చితంగా మనుషులు ఉన్నారు, ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏర్పడింది, ఇది మాత్రం షూర్. ఈ స్ట్రక్చర్ ఉందా లేదా అనేటువంటి అయోమయమైనటువంటి పరిస్థితులు మేధావులు జర్నలిస్టులు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జనసేన పార్టీకి ఖచ్చితంగా స్ట్రక్చర్ ఉంది, గ్రామ స్థాయిలో స్ట్రక్చర్ ఉంది. నాయకత్వం అనేది చాలా చోట్ల లోపం. ప్లస్ అది కూడా కాకుండా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ లేరు. ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ ఉన్నారనుకోండి, ఆ ఇన్ఛార్జ్ మాకు అంటే వాళ్ళకి జన సైనికులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే జన సైనికులు కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది జన సైనికులకు చాలా మందికి బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, అదే విధంగా జనసేనకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం వస్తే అసలు ఆ నియోజకవర్గంలో కూటమి చెదిరిపోతుందేమో అనేటువంటి భయం ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఒకరి మీదే వెళ్ళిపోతే కూటమి ప్రాబ్లం ఉండదు అనేటువంటి లెక్క పార్టీదే ఉంటుంది. కానీ జన సైనికులు ఎప్పుడు అంటారంటే మా ఇన్ఛార్జిని మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు నియోజకవర్గంలో. కానీ పార్టీని బలోపేతం చేసుకోవాలి, గ్రామ వార్డు సంబంధించి కమిటీలు వేయాలి అంటే ఇప్పుడు ఇదే సరైనటువంటి సమయం. ఈ సమయంలో ఖచ్చితంగా వేసేసుకోగలిగితే 2029 ఎలక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. మరి సమర్థత ఇవన్నీ చూడాలి కదా. మరి ఏమైతే చూడు.